హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండారా? నేనైతే బాగున్నాను. నేను రాజంపేటకు వెళ్తున్నా ఫ్రెండ్స్. కొంచెం చిన్న పని ఉంది, రాజంపేటకి అయితే వెళ్తున్నాను. ఇంట్లో పని అంతా చేసుకొని గేదెలు గిడ్డ తెచ్చుకొని మళ్ళీ వంట పూర్తి చేసుకొని వంట కూడా అయిపోయింది. ఇంకా మధ్యాహ్నం వస్తే ఎండకైతే చేయలేము. ఇప్పుడైతే 11 అవుతుంది, వచ్చే లోపల 2 అవుతుంది. రాజంపేటకి అయితే వెళ్తున్నాను చిన్న పని మీద. నేను మా ఆయన ఇద్దరం కలిసి వెళ్తున్నాము. నేను చేపల ఫ్రై కూడా చేసిన ఫ్రెండ్స్. నిన్నే కదా అక్క చేపల పులుసు పెట్టినావు అంటారేమో. నిన్నైతే చేపలు పులుసు పెట్టినాను, ఈరోజు అయితే ఫ్రై చేసినాను. ఈరోజు మళ్ళీ 1 కిలో తీసుకున్నాడు. 1 కిలో వచ్చి ఒక చేప దూగింది. నిన్న కర్రీ ఈరోజు కర్రీ అయితే బాగుండదని చెప్పి ఈరోజు పచ్చిపులుసు టమాటా పచ్చడి చేపలు అయితే ఫ్రై చేసినాను. మా ఇంట్లో లంచ్ అయితే మధ్యాహ్నం అయింది. మీ ఇంట్లో లంచ్ ఏంటి ఫ్రెండ్స్? ఏం చేసుకుంటున్నారు? మాకైతే వంటలు ఆల్మోస్ట్ అయిపోయినాయి. మీకు వంట అయిపోయిందా? ఇంకా చేయలేదా? ఏ వంటలు చేస్తున్నారు? నాకైతే ఖచ్చితంగా కామెంట్ పెట్టండి. నేనైతే చేపల ఫ్రై ఎలా చేసినానో చూపిస్తాను. ఆ చేపల ఫ్రై ఏ విధంగా కూడా చేస్తారు, ఏమేమి వేస్తారో మొత్తం అన్నీ కూడా ఫుల్ వీడియోలు ఎంత పెట్టినాను. తప్పకుండా చూడండి, మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకైతే ఖచ్చితంగా కామెంట్ అయితే పెట్టండి. నేను నాగద రసాయనాల మీ శివకుమారి. ఖచ్చితంగా మీ సపోర్ట్ అయితే నాకు కావాలి. మీ అందరి సపోర్ట్ ఉంటేనే నేను ఇంకొంచెం ఇలా చేయగలుగుతాను. సపోర్ట్ లేకపోతే అసలు చేయలేను. మీ సపోర్ట్ ఖచ్చితంగా అయితే కావాలి, ఓకేనా? ఇప్పుడు చూస్తాను చూడండి ఎలా చేసినాను ఫ్రెండ్స్. కేజీ చేపలు ఫ్రెండ్స్. ఇవి బాగా పైన అయితే ఫైనల్గా కొత్తిమీర అలా చల్లేసినాను. చేపల ఫ్రై అయితే చక్కగా వచ్చేసింది. చూస్తేనే తినాలి అనిపిస్తుంది కదా. టమోటా పచ్చడి, చేపలు ఫ్రై నంచుకొని అయితే సూపర్ కాంబినేషన్. అందులోకి పచ్చిపులుసు అయితే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. పచ్చిపులుసులో కూడా నంచుకొని నచ్చు. పచ్చిపులుసులోకి టమాటా పచ్చడిలోకి చేపలు ఫ్రై అయితే చేసినాను. వంట కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. చెప్పాను కదా ఇప్పుడు నేను బయటకు వెళ్తున్నా ఫ్రెండ్స్ అని. మళ్ళీ వచ్చి అయితే నేను చేయలేనని నేనైతే ఫుల్ ఇంత పెట్టుండాను. ఎలా చేసేది, ఏ విధంగా చేసేది అస్సలు చేతరాని వాళ్ళు కూడా నిదానంగా నా ఛానల్ పెట్టుకొని చూసుకొని చేసుకోండి. ఆయిల్ అనేది వేస్ట్ కాదు, ఆయిల్లో వేయాల్సిన అవసరం లేదు. చక్కగా మనం అయితే అటు ఇటు తిప్పుకుంటూ ఉండాలి, మాడిపోకుండా. ఏదైనా స్టవ్ దగ్గర నేను ఒక్కటి చెప్తా ఫ్రెండ్స్ అందరికీ, స్టవ్ దగ్గర ఏదైనా చేసేటప్పుడు వేరే గ్యాస్ లేకుండా వంట మీదే మనసు పెట్టి చేస్తే చాలా వంట చాలా బాగా వస్తుంది. గ్యాస్ మీద ఏదైనా బియ్యం పెట్టి బేళ్ళ పెట్టి ఏదైనా పెట్టి ఇంకొక పని చూసుకుంటాం అనుకో, అవి అయితే పాడైపోతాయి. వంట పూర్తయ్యే వరకు వంటను కొంచెం జాగ్రత్తగా చూసుకొని చేసుకుంటే చక్కగా వస్తుంది. కొందరు చేస్తే టేస్ట్ వస్తుంది, కొందరు చేస్తే అస్సలే టేస్ట్ ఉండదు. వాళ్ళు అస్తమాట అవన్నీ ఏం కాదు. వంట మీద మనసు పెట్టి పూర్తిగా చేస్తే చాలా బాగుంటుంది. రైస్ అయినా కానీ ఒక్క రైస్ చేయాలనే కానీ మనసు అనేది బాగా పెడితే బాగా పక్కలోనే ఉడకకుండా అట్లా లేకుండా ఉంచుకోవచ్చు, ఓకేనా? బాయ్. మరి తప్పకుండా అలా చేసుకోండి.